ఇక కూటమి ప్రభుత్వంలో సైకో పాలన, కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి మాత్రం జరగలేదని విమర్శించారు వైసీపీ నేత పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా సరే భయపడేది మాత్రం లేదని, ఎంత భయపెట్టాలని చూసినా సరే వైసీపీ జెండాని, జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టేది లేదని అన్నారు ఆయన. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో వైకాపా నేతల విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం కూడా మాజీ మంత్రి పేర్ని నాని అక్కడకు హాజరయ్యారు. ఇటీవల జగన్ రెంటపాల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో నానిపై కేసు నమోదైంది. జగన్ గారికి 3 కార్లు పర్మిషన్ ఇస్తే ఆ కారులో నేను వచ్చాను. 100 మంది మించి రాకూడదంటే ఆ 100 మందిలో నేను ఉన్నాను. కానీ నా మీద నేరం పెట్టి ఇక్కడ ముద్దాయిగా నన్ను చేశారు. అంటే లోతైన విచారణలో రూఢి అయింది నా పాత్ర ఉందనంట. నాకు ఇక్కడ నేను ఎవడాటో మాట్లాడాను, ఎవరిని పిలిచాను, నా కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ రెంటపాలు ఎక్కడో తెలియదు, సత్తెనపల్లి నిజంగా సత్తెనపల్లి నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను. నేను ముద్దాయిగా చెప్తా. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తూ, కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచి సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్తెనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన నేను జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగటం మానేస్తానా?